బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళనను విరమించింది. పార్లమెంటులో విపక్ష ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసనకు దిగాయి. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళన పిలుపు నేపథ్యంలో తెలంగాణలోనూ శాంతియుత ధర్నా కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ఆందోళన నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగిన ఆందోళనకు సిపిఐ, టీజేఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సేవ్ డెమోక్రసీ అంటూ కూడా సాగిన నినాదాల అసలు ఆందోళన గురించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ 12 గంటల నుంచి కూడా ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇవాళ ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే ముగిసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు టీజేఎస్ పార్టీ నుంచి కూడా కోదండరాం పాల్గొన్నారు. తర్వాత సిపిఐ పార్టీ నుంచి కూడా కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఆ పార్టీ నుంచి కూడా మరికొంతమంది ప్రతినిధులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ అందరూ కూడా ఒకటే మాట్లాడడం జరిగింది. ఉదయం నుంచి కూడా బీజేపీ సెంట్రల్లో చేస్తున్నటువంటి అరాచక పాలన గురించి కానీ, ఒకటే రోజు అంతమంది ఎంపీలని సస్పెండ్ చేయడం కానీ, రాహుల్ గాంధీని సస్పెండ్ చేయడం కానీ, రాహుల్ గాంధీని సస్పెండ్ చేసిన తర్వాత విడతల వారీగా ఒక పద్ధతి ప్రకారం అందరు ఎంపీలని బయటకు పంపించి కీలకమైనటువంటి బిల్స్ అన్ని కూడా వారు తలుపులేసుకుని మరి కూడా ఆమోదించుకుంటున్నారు. ఇది ఒక ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కూడా ఇది ఒక చీకటి రోజు అంటూ కూడా వీరందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంట్లో ఇవాళ అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలతో ఎంతమంది, మంత్రులు ఎంతమంది, ఎమ్మెల్యేలు ఎంతమంది, గాంధీ భవన్ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా తమ అనుభవాలను కానీ, బీజేపీ చేసినటువంటి అరాచకాల గురించి కానీ, అలాగే పాలన గురించి కానీ, అలాగే పార్లమెంటుకు భద్రత లేదంటూ కూడా ఇద్దరు అగంతకులు వచ్చి ఈ రకమైనటువంటి ఆందోళన చేసి ఎంపీలంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి భద్రతను కూడా ఛేదించుకొని వచ్చి ఇంత ఘనం చేస్తే కనుక దాన్ని ప్రశ్నించడానికి ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలని ఈ రకంగా సస్పెండ్ చేస్తారంటూ కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు మరొక అడిగేసి బీజేపీ దేశంలో కులమతాల పేరుతో విచ్ఛిన్నం చేస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు పార్లమెంటుపై దాడి జరిగితే కనీసం స్పందించలేదంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మల్లు రవి కూడా ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల ఆయన కూడా ఇది ఒక చీకటి రోజు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అగంతకులు పార్లమెంట్కి వెళ్ళడం దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధ్యాష్కి గౌడ్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని? ఒకటే రోజు ఇంతమందిని దేశ చరిత్రలో కనివినెరిగిన రీతిలో విపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలని సస్పెండ్ చేయడము, కాంగ్రెస్ సీనియర్గా ఏమంటారు? మీరు గతంలో కూడా సభలో ఉన్నవారు కూడా అప్పుడున్నటువంటి సాంప్రదాయాలు ఎలా ఉండేటివి, అప్పుడున్నటువంటి స్పీకర్ ఎలా వ్యవహరించేటోళ్ళు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా చూస్తారు మీరు? మునుపెప్పుడు ఇలాంటివి జరగలేదు. పార్లమెంటరీ చరిత్రలో జరగలేదు. భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న ప్రభుత్వం. పార్లమెంటే సుప్రీం. దీంట్లో ప్రధానమంత్రిని అనే అతను కూడా ముందు పార్లమెంట్ సభ్యులు ఎన్నికనే జరుగుతుంది. అలాంటి పార్లమెంటుకు కనీస గౌరవం ఇవ్వకుండా పార్లమెంట్లో జరిగిన అత్యంత తీవ్రమైన దుర్ఘటన పైన వివరణ ఇవ్వకుండా ప్రధానమంత్రి, హోంమంత్రి తప్పించుకు తిరుగుతూ పార్లమెంట్ సెషన్ నడుస్తున్న క్రమంలో బయటికి వెళ్ళి మాట్లాడకూడదు, హౌస్ లోపలికి వచ్చి మాట్లాడాలి. గతంలో ఇదే కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ సభ్యులు మేము అధికారం ఉన్నప్పుడు నెలల తరబడి హౌస్ నడవకుండా అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ అప్పుడున్న స్పీకర్ కానీ సస్పెండ్ చేయలేదు. ఇవాళ స్పీకర్స్ కూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే పనిచేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాలను కాపాడాల్సిన వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం జరుగుతుంది. అత్యంత కీలకమైన పౌరులకు సంబంధించిన బిల్లులు కానీ ఐపీసీ, సిఆర్పీసీ బిల్స్ కూడా ప్రవేశపెట్టి అమలు చేసుకోవడం కూడా
అత్యంత దారుణమైన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఇది ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తానే షాయిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలని పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఇక కావాల్సింది ఉండాల్సింది ఒకటి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం, ప్రజలకు వివరించడం, ప్రజాకోర్టులో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడమే ఒక ఉన్న ఆఖరి అస్త్రంగా భావిస్తూ ఇవాళ ఐఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా దేశ నలుమూలలా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామిక విలువలకి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం, ఇది నిరంకుశత్వానికి నిదర్శనం. ఆ రోజు సభలో రాహుల్ గాంధీ ఉన్నారు, ఇతర సీనియర్స్ ఎంపీలందరూ ఉన్నారు. అంతమంది ఉండగా ఒక్కసారిగా వెళ్ళేకి రావడం అగంతకుల్ని, పైగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి సంబంధించిన పాసలే ఇచ్చారు, వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. అంత పెద్ద హంగామా జరిగితే దానిపైన కూడా స్పందన లేదు. ఇది పూర్తి ప్రభుత్వ వైఫల్యమే కదా. అసలు ఏ సభ్య సమాజంలో ఇంకెక్కడైనా సరే ప్రభుత్వం ప్రధానమంత్రి రాజీనామా చేయాలి జరిగిన సంఘటనకి. అది కూడా డిసెంబర్ 13వ తారీఖున జరిగినది. ఉదయం నివాళులర్పించిన గత చనిపోయినప్పుడు డిసెంబర్ 13 జరిగిన సంఘటనకే నివాళులు కొద్ది క్షణాల్లోనే ఈ సంఘటన జరగడం అనేది ఇది పూర్తిగా నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వ వైఫల్యమే. స్పీకర్ పైన ఉండడం కాదు, అది సెక్యూరిటీ బాధ్యత చూడాల్సింది హోంమంత్రి మాట్లాడకుండా తప్పించుకొని తిరగడం అనేది ఇది ఒక కుట్రపూరితంగా జరిగిన దాడిగా కనిపిస్తూ ఉంది. ఈ కుట్రను చూపిస్తూ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గతంలో పుల్వామా ఇన్సిడెంట్ తోటి లబ్ధి పొందినట్టుగానే ఇది లబ్ధి పొందే ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది. సో అదే ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం అనేది బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమే. గతంలో కూడా పుల్వామాకి సంబంధించిన ఘటన కూడా తీసుకొచ్చి సెంటిమెంట్ వాడుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా కరెక్ట్గా అలాంటి సెంటిమెంటే వాడుకుంటున్నారంటూ కూడా వారు వాపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏంటి ఆనందరావు గారు ఎలా చూస్తారు? ఇవాళ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకులందరూ వచ్చారు, ఇతర పార్టీలు వచ్చారు. ఏంటి మీరు ఏం చెప్తారు? మేము ఇప్పుడు నిన్న మా పార్లమెంట్ సభ్యులని ఏదైతే పార్లమెంట్లో సస్పెండ్ చేసిరో కాంగ్రెస్ ఎంపీలతో పాటు మా ఇండియా కూటమి సభ్యులందరినీ 146 మందిని సభ్యులని సస్పెండ్ చేసినందుకు దాన్ని నిరసనగా మేము ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తాము. కర్ణాటకలో బీజేపీని ఓడించినాం, ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించినాం. రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. సో ఇది ఉదయం నుంచి కూడా ఇటు టీజేఎస్కి సంబంధించినటువంటి కోదండరామ్ కూడా ఆయన వచ్చాడు, ఆయన కూడా ఇదే వ్యాఖ్య చేశారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా పెద్ద సభలకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఎంపీలు మాట్లాడడం అనేది సర్వసాధారణము. అక్కడ జరిగినటువంటి సంఘటన పైన వివరణ అడిగినారు మాత్రమే, కానీ ఎక్కడా కానీ వారు ఆందోళన కానీ లేకపోతే ఇంకో రకంగా కూడా చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. హోంమంత్రి వివరణ ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? ఎందుకు ఇంత కీలకమైనటువంటి బిల్స్ విషయంలో మంత్రుల ఏదైతే ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేసి మీరు లోపల మాత్రం మీ ఎంపీలనే పెట్టుకుని ఈ రకంగా కూడా వాళ్ళు బిల్స్ పాస్ చేసుకుంటున్నారంటూ కూడా ఇవాళ క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు మహిళా నాయకురాలు కూడా పెద్దగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సి ఉంది, కానీ ఉదయాన్నే అక్కడ అలుమ్ని ప్రోగ్రామ్ ఉండే, గ్రాడ్యుయేషన్ డే ఉంది కాబట్టి అంబేద్కర్ సంబంధించినటువంటి లా కాలేజీలో అది గడ్డం వెంకటస్వామి గతంలో కాకాగా పిలిపించుకున్న ఆయన వారి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో గడ్డం వివేక్ కానీ గడ్డం వినోద్, సో వీళ్ళిద్దరు కూడా ఆహ్వానం మేరకు ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండిపోవాలని ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ మిగతా మంత్రులందరూ కూడా వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా కొనసాగించడం నేపథ్యంగా వాళ్ళు దాదాపు 5 గంటల పాటు ఇక్కడ ఉండి తమ నిరసన వ్యక్తపరిచి వారు ఇప్పుడే వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రానా.